రెండు సమాధులు దగ్గరికి వస్తే ప్రపంచం అంతమైపోతుందని అక్కడ వాళ్ళు నమ్ముతారు. అసలు ఆ రెండు సమాధులు ఎవరివి అండ్ అవి ఎక్కడున్నాయి? ఈ రెండు సమాధుల్లో ఒక సమాధి జేసల్ జడేజాది అండ్ ఇంకొకటి తోరెల్ గారిది. వీళ్ళిద్దరూ బ్రతికుండగానే సమాధి అయ్యారు. అండ్ ఈ రెండు సమాధులు గుజరాత్లో అంజార్ అనే ఊర్లో ఉన్నాయి. ఈ వీడియోలో మనం వాళ్ళిద్దరి గురించి తెలుసుకుందాం. హలో తెలుగు పీపుల్, నా పేరు దీక్షిత్ అండ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ దీక్షిత్ ఫ్యాక్ట్స్. వీళ్ళ కథ ఇప్పటిది కాదు, 15th సెంచరీది. జేసల్ జడేజా ఒక డాకు. ఇతను ఊరి మీద పడి మనుషుల దగ్గర ఉన్న బంగారం వజ్రాలు దోచుకొని వాళ్ళని చంపేసేవాడు. మనుషులనే కాకుండా జంతువులను కూడా చంపేవాడు. ఈయన ఎట్లాంటి మనిషి అంటే సొంత చెల్లెలు కొడుకుని కూడా చంపేశాడు. అంతటి క్రూరమైన మనిషి అతను. జేసల్కి ఒక వదిన ఉండేది. ఆవిడ ఇతనికి రోజు వండి పెట్టేది. ఒకరోజు ఆవిడికి చాలా కోపం వచ్చింది. ఇలా నేను నీకు రోజు వండి పెట్టలేను, నేను నీకు వండి పెట్టాలంటే నువ్వు 3 వస్తువులను తీసుకొస్తేనే నేను నీకు వండి పెడతానని చెప్పింది. ఆ 3 వస్తువులు ఏంటి అంటే, ఒకటి గుర్రం, రెండోది కత్తి, మూడోది ఒక ఆడపిల్లని. ఇవి 3 తీసుకొస్తేనే నేను నీకు వండి పెడతానని తను చెప్పింది. జేసల్ ఆ 3 వస్తువులు తీసుకురావడానికి బయలుదేరాడు. ఊరూరు తిరిగి లాస్ట్కి ఒక ఊరికి చేరాడు. ఆ ఊర్లో అతనికి ఒక ఆవిడ భజన చేస్తూ కనిపించింది. ఆవిడ ఎవరో కాదు, మరో సమాధి అయిన తోరెల్ గారు. తోరెల్ గారు ఆవిడ భజన పూర్తి చేసుకుని అందరికీ ప్రసాదం పంచుతుంది. అందరికీ ప్రసాదం సరిపోయింది, కానీ ఆమె ప్లేట్లో ఒక లడ్డు మాత్రం మిగిలిపోయింది. అప్పుడు ఆమెకు అర్థమైంది, ఎవరో ఇక్కడ ఉన్నారు, ఈ లడ్డు వాళ్ళకి చెందాల్సింది ఉంది అని. అప్పుడు జేసల్ బయటికి వచ్చి తోరెల్ గారి హస్బెండ్తో ఇలా అన్నాడు, నీ వైఫ్ని నాతో పంపించేయి అని. తోరెల్ గారి హస్బెండ్ ససత్య ఈ మాట విన్న తర్వాత హ్యాపీగా ఆవిడని అతనితో పంపించేశాడు. ఎందుకంటే సతత్యకి తోరెల్ గారి గురించి బాగా తెలుసు కాబట్టి. తోరెల్ గారి పెళ్ళి సతత్యతో చిన్నప్పుడే జరిగిపోయింది. సతత్య కూడా స్టార్టింగ్లో మంచివాడు కాదు, అందరితో కామదృష్టితో చూసేవాడు. ఒకరోజు అతను ఒక ఆడపిల్లని ఇంటికి తీసుకొచ్చాడు. అయితే తోరెల్ గారు ఆవిడ శక్తితో ఆ అమ్మాయిని స్కెలెటన్ లాగా చూపించి అతన్ని భయపెట్టింది. అప్పుడు అర్థమైంది తోరెల్ గారు మామూలు మనిషి కాదు, ఆమె మీద దేవుడు అనుగ్రహం ఉందని. అండ్ అతను మారిపోయాడు అండ్ ఆవిడతో భజన చేస్తూ తర్వాత బ్రతికాడు. అందుకే సతత్య తోరెల్ గారిని జేసలెంబడు పంపించేశాడు. జేసల్ తోరెల్ గారిని త్వరగా ఇంటికి తీసుకెళ్లాలని నది నుంచి వెళ్దామని ప్లాన్ చేశాడు. అండ్ వాళ్ళిద్దరూ బోట్లో స్టార్ట్ అయ్యారు. అండ్ ఇక్కడే జేసల్ మారాడని అక్కడ వాళ్ళు చెప్తారు. ప్రశాంతంగా ఉన్న నదిలో సడన్గా తుఫాన్ వచ్చింది అండ్ జేసల్ చాలా భయపడ్డాడు. కానీ తోరెల్ గారు మాత్రం ప్రశాంతంగా కూర్చున్నారు. అప్పుడు తోరెల్ గారు అడిగారు, ఎందుకు భయపడుతున్నావు, నువ్వైతే చాలా ధైర్యవంతుడివి కదా అని. అయితే జేసల్ అన్నాడు, ప్రతి ఒక్క జీవికి భయం ఉంటుంది అని చెప్పాడు. అప్పుడు తోరెల్ గారు, మరి నువ్వు వేరే వాళ్ళని ఎలా చంపుతున్నావు అని అంటే జేసల్ ఏ సమాధానం ఇవ్వకుండా అలానే ఉన్నాడు. జేసల్ చాలా భయపడుతూనే ఉన్నాడు. అప్పుడు తోరెల్ గారు, ఈ బోట్కి ఏమీ కాదు, కానీ ఫస్ట్ నువ్వు నీ తప్పులను ఒప్పుకొని దానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటేనే ఈ బోట్ సేఫ్గా ఉంటుందని చెప్పింది. అయితే జేసల్ అన్నాడు, నా తల మీద ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో అన్ని తప్పులు నేను చేశాను. అయితే తోరెల్ గారు అన్నారు, తప్పులను ఒప్పుకో, ధర్మాన్ని నిలబెట్టు అని చెప్పింది. జేసల్ ఆవిడ చెప్పినట్టే అలానే చేశాడు. మళ్ళీ నది ప్రశాంతంగా మారింది అండ్ వాళ్ళిద్దరూ ఒడ్డుకి చేరారు. జేసల్ ఆ తర్వాత నుండి మళ్ళీ తప్పు చేయలేదు. జేసల్ ఇంకా తోరెల్ గారు తర్వాత భజన చేస్తూ బతికారు. జేసల్ మారాడని ఊరందరికీ తెలిసింది. అయితే ఇది వాళ్ళ మోకా అని జేసల్ని కొట్టడం తిట్టడం చేసేవారు. కానీ జేసల్ మాత్రం నా తప్పుకి నాకు శిక్ష పడుతుందని అనుకుని వదిలేసేవాడు. ఒకరోజు జేసల్ ఇంకా తోరెల్ గారికి ఏది తినడానికి కూడా లేదు. అయితే జేసల్కి ఒక ఆలోచన వచ్చింది. దగ్గరలోనే ఒక షాప్ ఉంది, అక్కడ నుంచి కిరాణా సామాన్ని క్రెడిట్ మీద తీసుకుని డబ్బులు తర్వాత ఇద్దామని ఆలోచించాడు. ఎప్పుడైతే జేసల్ ఆ షాప్ దగ్గరికి వెళ్ళాడో ఆ షాప్ ఓనర్ అయిన సద్దుల్ సేట్ ఇలా అన్నాడు, నేను నీకు కిరాణా సామాన్ ఇవ్వను అండ్ నీకు కిరాణా సామాన్ కావాలి అంటే తోరెల్ గారిని ఒక నైట్కి నా దగ్గర పంపిమని చెప్పాడు. జేసల్
కామ్గా అయిపోయి అక్కడి నుంచి వెళ్ళిపోయి తోరల్ గారికి ఈ విషయం అంతా చెప్పాడు. తోరల్ గారు నవ్వి, నేను వెళ్తాను, నాకేం ప్రాబ్లం లేదు, నీకు నా గురించి తెలుసు కదా అని జేసల్కి చెప్పి సుధీర్ సేత్ ఇంటికి వెళ్ళింది. సుధీర్ సేత్ తోరల్ దగ్గరికి వెళ్ళడానికి ట్రై చేస్తే ఆవిడొక భయంకరంగా అతనికి కనిపించింది. అప్పుడు సుధీర్ సేత్కి అర్థమైంది తోరల్ గారు మామూలు మనిషి కాదు, ఆవిడ మీద దేవుడు అనుగ్రహం ఉందని. అండ్ తర్వాత అప్పటి నుంచి అతను మారిపోయాడు. అతనైతే మారాడు, కానీ ఆ ఊరు వాళ్ళు మాత్రం జేసల్ ఇంకా తోరల్ మధ్య ఏదో సంబంధం ఉంది అని ప్రచారం చేశారు. అయితే జేసల్ ఏమన్నాడంటే, మా ఇద్దరి మధ్య గురు శిక్ష సంబంధమే మాత్రమే ఉంది, మా మధ్య వేరే ఏ సంబంధం లేదు అని. అయితే దాన్ని ప్రూవ్ చేయి, ఈ ఊర్లో ఒక శివాలయం ఉంది, ఆ నా శివాలయంలో ఒక నంది ఉంది, దానికి నువ్వు గడ్డి తినిపించగలిగితే మేము అప్పుడు నమ్ముతాం మీ ఇద్దరి మధ్య ఏ సంబంధం లేదు, ఒక గురు శిష్యు సంబంధం ఉందని. జేసల్ తన భక్తితో నందికి ఆ గడ్డిని తినిపించాడు. ఆ ఊరి వాళ్ళు అప్పుడు నమ్మారు వీళ్ళిద్దరి మధ్య గురు శిష్యుల సంబంధం మాత్రమే ఉందని. కానీ జేసల్ అనుకున్నాడు, నేను ఎప్పటి వరకు బ్రతికుంటే అప్పటి వరకు తోరల్ గారికి అపనిందని అని. అందుకే అతను బ్రతికుండగానే సమాధి అయ్యాడు. ఈ విషయం తెలిసిన తోరల్ గారు కూడా ఆయన సమాధి దగ్గరికి వచ్చి కొంచెం దూరంలోనే ఆవిడ కూడా బ్రతికుండగా సమాధి అయ్యారు. ఆ రెండు సమాధుల గ్యాప్ మధ్యలో ఒక ఎడ్ల బండి కూడా వెళ్ళే అంత డిస్టెన్స్ ఉండేదంట. కానీ ఇప్పుడు 1 మీటర్ డిస్టెన్స్ కూడా లేదు. సో ఇది జేసల్ ఇంకా తోరల్ గారి కథ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు దీక్షిత్ ఫ్యాక్ట్స్. బాయ్.